హాయ్ అండి. ఈరోజు మనం మన వీడియోలో ఎండతో పని లేకుండా హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని ప్రిపేర్ చేసుకునే 4 రకాల వడియాలను గురించి తెలుసుకుందాము. కొంతమందికి ఎండలో వడియాలు పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు, అలాగే కొంతమందికి ఎండ పడకపోవచ్చు. ఇలా విషయం ఏదైనా కానివ్వండి, ఎండతో అస్సలు పని లేకుండా సంవత్సరం అంతా నిల్వ ఉంచుకునే 4 రకాల వడియాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలోనికి వెళ్ళిపోయి మనము తెలుసుకుందాం. ముందుగా మనము బియ్యం పిండి మురుకు వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఈ వడియాల కోసము ఈ గ్లాస్తో నేను 4 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఈ నీళ్ళను బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు 2 టీ స్పూన్స్ వరకు కలంజీ సీడ్స్ని, 1 టీ స్పూన్ వరకు వామును, 1 టీ స్పూన్ వరకు జీలకర్రను, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా మనము మరిగించుకోవాలండి. నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు 4 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాం కాబట్టి మనము 2 గ్లాసుల వరకు మనము పిండిని తీసుకొని ఆ పిండిని ఇందులో చక్కగా కలిపేసుకోవాలండి. గరిటెతో గట్టిగా తిప్పుతూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మరి స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలండి. పిండి బాగా ఉడికిపోవాలి. పిండి బాగా ఉడికితేనే మరి ఈ వడియాలు అనేటివి చక్కగా వస్తాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఈ పిండిని వేరొక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని మురుగుల గొట్టం తీసుకొని స్టార్ గుర్తున్న బిళ్ళను మనం ఇందులోనికి వేసుకొని ఈ వడియాలను ఇలా పెట్టుకోవాలండి. మరి పిండి మెత్తగా ఉంటేనే ఈ వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. అలా లేకపోతే కనుక వడియాలు పెట్టడానికి మరి రాదు. కాబట్టి పిండిని మెత్తగా ఉడికించుకోవాలండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ వడియాలను మనము పెట్టుకుంటున్నప్పుడు ఈ వడియాల చివరి భాగాన్ని మనము అతికించుకోవాలండి. లేకపోతే ఈ వడియాలు ఆరిపోయిన తర్వాత అవి విడివిడిగా అయిపోతాయి. కాబట్టి మనము వేసిన వెంటనే చివరి భాగాన్ని మరి జాయింట్ చేసుకోవాలి, అతికించుకోవాలి. అది పిండి కాబట్టి ఈజీగా అతుక్కుంటుంది. అలాగే ఆరిపోయిన తర్వాత కూడా మనకు చక్కగా వస్తాయండి. ఇలాగే వడియాలన్నిటినీ మనము పెట్టుకోవాలి. మనము ఫ్యాన్ కింద ఈ వడియాలను ఒక 5 గంటల సేపు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. 5 గంటల తర్వాత మనము ఈ వడియాలకు వెనక వైపు నీళ్లు చల్లకుండానే ఈజీగా వాటంతటవే ఊడొచ్చేస్తాయి. అలా మనము అన్నిటినీ మళ్ళీ రివర్స్ చేసుకొని తెల్లవారి మరొక రోజంతా కూడా అలాగే ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నట్టయితే ఈ వడియాలు రెడీ అయిపోతాయి. ఒకవేళ మీరు ఎండలో కనుక ఆరబెట్టుకున్నట్టయితే ఒక 2 గంటల్లోనే వడియాలు అనేటివి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఊడొచ్చేస్తాయండి. నేను కూడా ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకున్నాను. 5 గంటల తర్వాత నీళ్లు చల్లకుండానే ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇలాగే మనము వడియాలన్నిటినీ కూడా తీసేసుకోవాలి. మరొక రోజంతా కూడా ఫ్యాన్ కిందనే మనము ఆరబెట్టేసుకుంటే సంవత్సరం పాటు ఈ వడియాలు నిల్వ ఉంటాయండి. తర్వాత మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనకు కావాల్సి వచ్చినప్పుడు మనం తీసుకొని ఈ విధంగా ఆయిల్లోనికి ఫ్రై చేసుకున్నట్టయితే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే వడియాలు రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరొక వీడియోలోనికి మనం వెళ్ళిపోదాము. ఇవి మనము వండిన అన్నంతో వడియాలను పెట్టుకోవచ్చండి. ఈ వడియాలు కూడా మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకుంటే ఇవి సంవత్సరం వరకు మరి పాడవకుండా ఉంటాయో, స్మెల్ రాకుండా ఉంటాయో మనము ఈ వీడియోలోనికి వెళ్ళిపోయి చూసుకుందాము. ఈ వడియాలను వంట రాని వారు కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. అంత ఈజీగా ఈ వడియాలను మనము పెట్టుకోవచ్చు. ఇవి కూడా ఫ్యాన్ కిందనే ఆరిపోతాయండి. మరి దీనికోసము మనము ఒక గ్లాస్ రైస్ను తీసుకుందాము. రేషన్ రైస్ తీసుకుంటున్నాను. ఏ రైస్ అయినా పర్వాలేదండి. ఈ రైస్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని నీళ్లు వేసుకొని కాసేపు నానబెట్టేసుకుందాము. ఆ లోపల మనము దీనికోసము వేడి నీళ్ళను ప్రిపేర్ చేసుకుందామండి. 1 గ్లాస్ రైస్ కోసము 7 గ్లాసుల వరకు మీరు నీళ్ళను వేసుకోండి. ఈ నీళ్లు వేడయ్యేంత లోపల మనము దీంట్లోనికి కావలసిన పదార్థాలను ప్రిపేర్ చేసుకుందాము. మరి 4-5 పచ్చిమిరపకాయలను, చిన్న అల్లం ముక్కను తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ అంతని కూడా మరి నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ని కూడా ఇందులోనికి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడే మనము రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. ఉప్పు తక్కువ ఉంటే మరి కాస్తంత వేసుకోవచ్చు. నీళ్ళు మరిగాయి కాబట్టి మరి నానబెట్టుకున్న రైస్ని మనము ఇందులోనికి వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఈ రైస్ అంతా కూడా మెత్తగా అయిపోవాలి. చూస్తున్నారు కదా, ఈ నీళ్ళన్నీ కూడా మరి మొత్తం కూడా ఈ రైస్లోనికి ఇవిరిపోయేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. చాలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఇందులోనికి 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వాము కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కలంజీ సీడ్స్ని 1 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను.
ఇవన్నీ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. రైస్ అంతా కూడా దగ్గర పడిపోవాలి. మనము వడియాలు పెట్టుకోవడానికి వచ్చే విధంగా దగ్గర పడేంత వరకు మెత్తగా ఉడికించుకున్నప్పుడే మనకు వడియాలు అనేటివి చక్కగా వస్తాయి. మరి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కలంజీ సీడ్స్ని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి ఒక 5 నిమిషాల ముందు వేసుకోండి. ఎందుకంటే వడియాలు తెల్లగా రావాలంటే ఈ కలంజీ సీడ్స్ని మనము చివర్లో వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ మిశ్రమం రెడీ అయిపోతుందండి. అది చల్లారేంత వరకు మనము వడియాలను ప్రిపేర్ చేసుకోవడానికి మరి ఆయిల్ ప్యాకెట్ కానీ లేక ఏదైనా కవర్ని కానీ తీసుకొని పైన భాగాన్ని మొత్తం ఈ విధంగా కట్ చేసేసుకొని దీని కింది భాగాన్ని చివర్లో మనకు వడియాలు ఏ సైజులో రావాలంటే ఆ సైజులో ఈ కవర్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనము చల్లార్చుకున్న మిశ్రమమును అంటే అన్నం మిశ్రమంను ఇందులోనికి వేసుకొని వడియాలను పెట్టుకోవచ్చండి. ఈ విధంగా చాలా ఈజీగా మనం ఈ వడియాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వడియాలను ఎలా పెట్టుకోవాలో చూసుకుందామండి. ఇలా ఆయిల్ ప్యాకెట్లోనికి మనం వేసుకున్న ఈ మిశ్రమమును ఆయిల్ ప్యాకెట్ను కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మనకు నచ్చిన షేప్లో మనము ఈ వడియాలను పెట్టుకోవచ్చండి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని మరి కాటన్ క్లాత్ పైన అన్నీ కూడా విడివిడిగా ఈ విధంగా వేసుకున్నట్టయితే ఈ వడియాలు చక్కగా వస్తాయండి. ఎండలో ఆరబెట్టుకునే అవకాశం ఉన్న వాళ్ళైతే మీరు సాయంత్రం వరకు ఈ వడియాలను తీసేసుకోవచ్చు. వెనక వైపు నీళ్లను చల్లి తీసేసుకోండి. మరి ఫ్యాన్ కింద ఆరబెట్టుకునే వాళ్ళైతే మాత్రము ఫ్యాన్ కిందనే పూర్తిగా మనము ఏ సమయానికి వేసుకున్నామో ఆ సమయం వరకు అలాగే ఉంచుదామండి. నెక్స్ట్ డే వరకు నేను ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను కాబట్టి వేసుకున్న సమయం వరకు నెక్స్ట్ డే ఆ సమయం వరకు నేను ఉంచేసాను. ఎందుకంటే చక్కగా ఆరిపోవాలి కాబట్టి. ఇలా ఆరిపోయాయండి, చక్కగా ఎండిపోయాయి. క్లాత్ అంతా ఇలా దగ్గరకు వచ్చిందంటే ఈ వడియాలు ఆరిపోయాయని మనకు అర్థమవుతుంది. ఇలా ఆరిపోయిన ఈ వడియాలను మనము క్లాత్ రివర్స్ చేసుకొని కొన్ని వాటర్ చల్లుకొని ఒక 5 నిమిషాల పాటు క్లాత్ని అలాగే వదిలేసి 5 నిమిషాల తర్వాత మనం ఈ వడియాలను తీసినట్టయితే ఈజీగా వచ్చేస్తాయండి. వడియాన్ని పట్టుకొని మరి లాగకుండా క్లాత్ని మనము వెనుకకు లాగినట్టయితే ఈజీగా వడియాలు వచ్చేస్తాయండి. మిగిలిన వాటన్నిటిని కూడా ఇదే విధంగా తీసేసుకొని మరి ఎండలో పెట్టుకునే అవకాశం ఉన్న వాళ్ళైతే ఎండలో 1 గంట 2 గంటల సేపు ఉంచేసేయండి. ఎండలో పెట్టుకునే అవకాశం లేని వాళ్ళైతే ఫ్యాన్ కిందనే ఒక 3 గంటల వరకు అలాగే ఉంచినట్టయితే ఈ వడియాలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. వీటన్నిటిని ఇప్పుడు మనం ఒక డబ్బాల్లో కనుక స్టోర్ చేసుకున్నట్టయితే సంవత్సరం పాటు కూడా ఇవి చక్కగా స్మెల్ రాకుండా ఉంటాయండి. ఇలా మనకెప్పుడు కావాల్సి వచ్చినా మనము తీసుకొని ఈ వడియాలను ఆయిల్లోనికి ఫ్రై చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ వడియాలను ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి ఒకసారి. అలాగే మరొక రెసిపీని కూడా మనము చూసుకుందాము. ఈ రెసిపీ సూజీ రవ్వ పాపడండి. వీటిని మనము సూజీ రవ్వ బొంబాయి రవ్వతో ప్రిపేర్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ కోసము 1 గ్లాస్ వరకు మనము సూజీ రవ్వను తీసుకుందాము మిక్సర్ జార్లోనికి. అలాగే కొంచెం క్రిస్పీగా ఉండడం కోసము 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని కూడా ఇందులోనికి వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలండి. ఇంత మెత్తగా ఉండాలండి, స్మూత్గా. అలాగే ఇందులోనికి ఒక 3 ఎండుమిర్చిని తీసుకొని దీన్ని మనము మిక్సీ పట్టేసుకుందాము. ఇది మరీ మెత్తగా కాదు, కానీ ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము. ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టిన ఈ సూజీ రవ్వను కూడా ఇందులోనికి వేసుకొని మనము ఏ గ్లాస్తో రవ్వను తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు ఇందులో వాటర్ వేసుకొని ఉండలు ఏమీ లేకుండా చక్కగా కలిపేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం రవ్వ తీసుకున్న గ్లాస్తోనే 7 గ్లాసుల వరకు మనము వాటర్ని ఒక మందపాటి గిన్నెలోనికి తీసుకొని నీళ్లను మరిగించుకోవాలండి. ఇలా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా మనము వేసేసుకోవాలి. నీళ్లను ఒకసారి రుచి చూసి ఉప్పు తక్కువైతే వేసుకోవాలి. ఇప్పుడు మనము కలిపెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఒక చేయితో వేసుకుంటూ మరొక చేయితో కలిపేసుకోవాలండి. ఒక 5-10 నిమిషాల్లోనే ఈ మిశ్రమం అంతా కూడా ఇలా దగ్గర పడిపోతుంది. మనము ఈ మిశ్రమంలో నుంచి జిగురంతా కూడా బయటకు వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలండి. అలాగే మనము గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా ఇందులోనికి వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. పిండి అంతా కూడా బాగా ఉడికించుకోవాలండి, లేకపోతే వడియాలు సరిగ్గా రావు. మనం ఎప్పుడైతే పిండిని బాగా ఉడికించుకుంటామో ఆ పిండిలో ఉన్న జిగురంతా కూడా బయటికి వచ్చేసి అప్పడాలు అనేటివి విరగకుండా చక్కగా వస్తాయండి.
ఎక్కువ మంది ఇలా చేయకపోవడం వల్ల, ఉడికించకపోవడం వల్ల జిగురు అనేది బయటికి రాకుండా ఉండి అప్పడం వేసుకున్నప్పుడు మనము వీటిని ఆరిన తర్వాత తీసేటప్పుడు విరిగిపోయి వస్తాయండి. కాబట్టి మనము బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనము ఈ మిశ్రమాన్ని ఈ విధంగా అప్పడాల్లా వేసుకోవాలి. క్లాత్ పైన వేసుకునేవారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మరీ పలచగా వేయకూడదండి. క్లాత్ పైన వేసినప్పుడు బాగా పలచగా వేస్తే తీయడానికి కష్టంగా ఉంటుంది. మీరు ప్లాస్టిక్ కవర్ పైన కనుక ఈ అప్పడాలను వేసుకున్నట్టయితే ఎంత పలచగా పెట్టుకున్నా పర్వాలేదండి, అవి ఈజీగా వచ్చేస్తాయి. కానీ క్లాత్ పైన మనము వేసుకున్నప్పుడు కొంచెం వీటిని మనము మందంగానే వేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత ఇవి పలచగా అయిపోతాయి. కాబట్టి నేను ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకున్నానండి. నేను ఏ సమయానికి వేశానో ఆ సమయం వరకు కూడా నేను ఫ్యాన్ కిందనే పెట్టేశాను. అంటే ఉదయం 10 గంటలకి ఈరోజు వేస్తే రేపు ఉదయం 10 గంటల వరకు ఇవన్నీ కూడా చక్కగా ఆరిపోయాయి. ఆరిపోయిన తర్వాత మనము వీటిని వెనక భాగం వైపుకు మనం క్లాత్ను తిప్పేసుకొని నీళ్లు చల్లుకొని ఒక 10 నిమిషాల పాటు క్లాత్ను మనము అలానే విడిచిపెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత మనము క్లాత్ను సీదా వైపుకు మనము తిప్పేసుకొని ఈ అప్పడాలను తీసినట్టయితే ఈజీగా వచ్చేస్తాయండి. ప్లాస్టిక్ కవర్ పైన పెట్టుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా వచ్చేస్తాయి. కానీ నాకు కవర్ పైన పెట్టడము ఇష్టం ఉండదు కాబట్టి నేను క్లాత్ పైననే వేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు మనము క్లాత్ రివర్స్ చేసుకొని వాటర్ చల్లి తీసి చూసుకుంటున్నాము. చూడండి ఎంత ఈజీగా ఇవి వస్తున్నాయో. మిగిలిన వాటిని కూడా ఇలాగే తీసేసుకొని ఒక 2 గంటల సేపు మనము ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నట్టయితే మనకు ఈ వడియాలు అనేటివి రెడీ అయిపోయినట్టే. అప్పుడు మనకు కావాల్సి వచ్చినప్పుడు మనము వీటిని ఆయిల్లోనికి ఫ్రై చేసుకున్నట్టయితే క్రిస్పీ అండ్ టేస్టీ సూజీ రవ్వ పాపడ్ రెడీ అయిపోయినట్టేనండి. ఇలా ఎండతో పని లేకుండా టేస్టీ పాపడ్ని మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరొక రెసిపీని కూడా మనం చూసుకుందాం. ఇవి రాగి పిండి పాపడ్ అండి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఈ రాగి పిండి పాపడ్ హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్స్ కూడా ఈ రాగి పిండి పాపడ్ని తినొచ్చు. మరింత క్రిస్పీగా, ఇంత హెల్తీగా, ఇంత టేస్టీగా ఉండే ఈ పాపడ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసము మనము దీనికోసం 1 కప్ వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను నేను. ఇది మీరు మిల్లో పట్టించుకున్నా సరే, బయట ప్యాకెట్స్లో అయినా సరే, నేనైతే రాగులను మిక్సీ పట్టేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా 1 కప్ రాగి పిండికి ఒక 1/2 కప్పు వరకు మనము సగ్గు బియ్యంను మరి మిక్సీ పట్టేసుకుందాము. ఇది పౌడర్ లాగా ఏం కాదండి, కొంచెము బరకగానే ఉంటుంది, అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ విధంగా మనము రాగి పిండిలోనికి ఈ సగ్గు బియ్యంను మిక్సీ పట్టేసుకున్నాం కదా, దాన్ని అంతా కూడా కలిపేసుకొని 1 కప్ రాగి పిండి కోసము మనము ఒక 2 కప్స్ వరకు మనము 2 కప్పుల వరకు ఇందులోనికి మరి మనం వాటర్ వేసుకొని ఇదంతా కూడా కలిసిపోయే విధంగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న ఈ మిశ్రమాన్ని మనము పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు ఏ కప్తో అయితే మనము రాగి పిండిని తీసుకున్నామో అదే కప్తో మనము 9 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో వేసుకొని నీళ్ళపైన మూత పెట్టేసుకొని చక్కగా మరిగించుకోవాలండి. నీళ్ళు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనము రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. ఇందులోనికి ఉప్పు ఒకసారి నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళను కొంచెం మనం రుచి చూసినట్టయితే చప్పగా ఉన్నట్టయితే మరి కొంచెం వేసుకోవచ్చు. ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత మనము సగ్గు బియ్యము రాగి పిండి మిశ్రమం ఉంది కదా, దాన్ని ఒక చేతితో కలుపుకుంటూ మరొక చేతితో ఈ నీళ్ళలోనికి వేసుకుంటూ ఉండలేమి లేకుండా చక్కగా అంతా కలిపేసుకోవాలండి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఈ పిండిని మనము ఇందులోనికి వేసుకున్న తర్వాత చక్కగా దీన్ని ఉడికించుకోవాలండి. బాగా ఉడికించాలి. ఎందుకంటే ఇందులో ఉన్న జిగురంతా రాగి పిండిలోనూ అలాగే సగ్గు బియ్యంలో ఉన్న జిగురంతా కూడా బయటికి వచ్చేంత వరకు మనము ఉడికించాలండి. ఎక్కువ మంది ఆ విధంగా ఎక్కువసేపు ఉడికించకపోవడం వల్లనే మనము వడియాలు పెట్టుకున్నప్పుడు వడియాలు పగిలి వస్తాయండి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ వడియాలైనా సరే మనము పిండిని బాగా ఉడికించుకుంటేనే వడియాలు విరగకుండా వస్తాయి. ఇప్పుడు మనం ఇందులోనికి 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను కూడా వేసేసుకుందామండి. నువ్వులతో పాటు 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుందాము. అలాగే ఇందులోనికి మనము వాము కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయడం లేదండి. అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇప్పుడు ఈ రాగి పిండి అంతా కూడా దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలండి. ఒకసారి చూపిస్తాను చూడండి. మనము గరిటను ఈ విధంగా మనము పిండిలోనికి ముంచి వేలితో ఈ విధంగా చేసినప్పుడు ఇలా వచ్చినట్టయితే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనము నీళ్ళలో తడిపేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని అంతా కూడా మనము ఈ విధంగా గరిటెతో వేసేసుకోవాలి. ఈ వడియాలను మనము పెట్టుకునేటప్పుడు గరిటెతో మరి ఈ పిండిని మనం వెడల్పు చేయకూడదండి. ఎందుకంటే మరీ పలచగా వస్తే తీయడానికి మనకు కష్టమవుతుంది. కాబట్టి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా గరిటెతో వేస్తూ వదిలేస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, మిగిలిన వాటన్నిటిని కూడా మనము ఇదే విధంగా వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఈ వడియాలను మనము ఎండలో ఆరబెట్టుకున్నట్టయితే కేవలము 4-5 గంటల్లోనే మొత్తం ఆరిపోతాయండి. వెనుక వైపు నీళ్లు చల్లి మనము వీటిని రివర్స్ వేసుకోవచ్చు. కానీ ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే మాత్రము మనము ఏ రోజు వేసామో ఆ రోజంతా ఉంచేసి మరుసటి రోజు కూడా సాయంత్రం వరకు మనము ఈ వడియాలను ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నట్టయితే ఇలా చక్కగా ఆరిపోతాయండి. క్లాత్ అంతా కూడా ఈ విధంగా దగ్గరకు వచ్చినట్టయితే మనకు అర్థమైపోతుంది ఈ వడియాలు ఆరిపోయాయని. మరి ఇప్పుడు వెనుక వైపు మనము క్లాత్ని రివర్స్ చేసుకొని వాటర్ని చల్లి ఒక 5 నిమిషాల పాటు క్లాత్ని ఇలాగే వదిలేసి ఆ తర్వాత మనము మళ్ళీ రివర్స్ వెనుక వైపుకు చేసుకొని వడియాలను తీసుకున్నట్టయితే చాలా ఈజీగా వస్తాయండి. చూస్తున్నారు కదా, విరగకుండా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా మనం తీసిన ఈ వడియాలను మరొక 10-11 గంటల పాటు మనము ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నట్టయితే ఈ వడియాలు రెడీ అయిపోయినట్టేనండి. సంవత్సరం పాటు ఈ వడియాలు మనకు నిల్వ ఉంటాయండి. ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి వడియాలను మనము ఆయిల్లోనికి వేసేసుకున్నట్టయితే ఇలా పొంగుతూ వస్తాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ రాగి వడియాలను మీరు ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో నాకు కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.